నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఒక నాయకుడు హల్చల్ చేస్తూ ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ మీద ఈగవాలిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. అదేవిధంగా ఏ నాయకుని మీద ఒక మాట అన్నా సవాళ్ళు విసిరినటువంటి సమయం వచ్చినా నేనున్న పార్టీ కోసం నన్ను దాటి పార్టీ కాడికి బోరి అని సవాలు విసిరేటటువంటి ఒక స్పెషల్ గెస్ట్, ఒక యంగ్ అండ్ ఫైర్ ఉన్నటువంటి లీడర్ మనతో పాటు ఉన్నాడు. ఆయన ఓయూకు సంబంధించినటువంటి రాజేష్ నాయక్ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. అంటే ఏంటి పార్టీ మీద అటకెళ్ళిపోతున్నటువంటి బౌ అని మరుగంగానే నూరుకొచ్చి దాన్ని కట్టబట్టుకొని కొడతావు ఎందుకంటే పార్టీ నువ్వు ఒక్కనివే ఉన్నావు పార్టీలో? లేదన్న, ఇప్పుడు జనరల్గా చూసుకుంటే నాకు స్పృహ వచ్చినప్పటి నుంచి, నాకు సామాజిక స్పృహ వచ్చినప్పటి నుంచి నేను చూసిన నాయకుడు కేసీఆర్. నేను పాటించినటువంటి బాట ఆయనదే. ఎందుకనంటే నేను ఇంటర్ చదివే టైంలో నుంచి, డిగ్రీ చదివే టైంలో నుంచి చూస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్. ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి త్యాగాలు, ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన పోరాడే పటిమ, ఎట్ ద సేమ్ టైం ఆయన చేసినటువంటి గొప్ప నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నన్ను బాగా ఎఫెక్ట్ చేసినాయి అన్నట్టు. దానివల్ల నేను ఆయన బాటల్ని నడవాలి, వాళ్ళతోటే ఉండాలి, అదే పార్టీలో పనిచేయాలని చెప్పేసి నేను ఒక కార్యకర్తగా, సామాన్య కార్యకర్తగానే పనిచేస్తూ ఉన్నా. నేను వాళ్ళకు 100కు 10,000% వాళ్ళ కోసమే ఉండాలి, వాళ్ళ కోసమే ఉన్నా. ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసింది వాళ్ళు. తెలంగాణ రాష్ట్రాన్ని అసలు సాధ్యం కాదన్నోళ్ళని కూడా ఒక బౌండరీ సుసాధ్యం చేసినటువంటి కేసీఆర్ గారి కోసం నేను నిలబడాలి కదా అనే ఉద్దేశంలో భాగంగా ఆయనతో పనిచేస్తున్నాం. అంటే ఇప్పుడు రాజేష్ నాయక్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, బలంగా ఉన్నటువంటి ఫ్యామిలీ లేకపోతే మిడిల్ క్లాసా ఎట్లా అన్న? నేను అతి సాధారణమైన కుటుంబం అన్న. మాది అతి సాధారణమైన కుటుంబము. ఇంటికాడ మా నాన్నగారు అయినా వ్యవసాయం చేసుకుంటారు, 1.5 ఎకరం పొలమే ఉన్నది మాకు. అదేవిధంగా నా పేరు మీద 11 గుంటల పొలమే ఉన్నది. మేము పేద బలిష్ఠులం కాదు. కాకపోతే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తోటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు కట్టినటువంటి పన్నుతోటి నేను ఇక్కడ వరకు చదువుకున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన. నాకు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసేటప్పుడు ఫెలోషిప్ వచ్చింది. నేను ఓపెన్లో పిహెచ్డి జాయిన్ అయినా. పీజీలో నేను గోల్డ్ మెడలిస్ట్ని. దాని త్రూ నన్ను ఎన్ఎఫ్ఎస్టీ ద్వారా నాకు ఫెలోషిప్ వచ్చింది. నెలకు 40,000 రూపాయలు వచ్చి 5 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి నేను దాంతో బతుకుతా ఉన్నా, పార్టీ కోసం పనిచేస్తా ఉన్నా. అంటే ఎందుకు మరి అంటే ఒక గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నటువంటి రాజేష్ నాయక్ ఒక్కసారిగా అంటే ఇటువంటివి అవుతుంటాయి కదా, అంటే కేసులు అవుతుంటాయి. చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి రాజేష్ నాయక్ అంటే ఎలా ఫేస్ చేస్తున్నా, అంటే ఫ్యామిలీని ఇబ్బంది పెడతలేవాను అన్న? ఒకటి వినండి, మా నాన్నగారైనా వాళ్ళైనా మా చెల్లె ఉంటుంది, ఒకరు వాళ్ళ కోసం ఇంకొకరు దేశం కోసం అని డిసైడ్ అయ్యారు. మా నాన్న ఒకరి కుటుంబం కోసం, ఇంకొకరు దేశం కోసం, రాష్ట్రం కోసం అని డిసైడ్ అయ్యారు. సో అందులో భాగంగానే నేను ఇలా పార్టీ కోసం పనిచేస్తాను, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తాను. నేనేదో పేదగా పనిచేస్తానని చెప్పేసి నేను అనట్లేదు. నేనేదో ఉడత భక్తిగా నాకు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా నేను స్పందించాలి, ఒక స్పృహ కలిగిన లెక్క. నాకు ఒక సామాజిక స్పృహ ఉన్నది. నేను అబ్జర్వ్ చేస్తాను, అంబేద్కర్ని చదివిన, అదేవిధంగా కేసీఆర్ గారిని చదివిన. సో వీళ్ళిద్దరు ఈక్వల్ అనిపిస్తారు కాబట్టి నేను అదే పంతాలో పోవాలనేది నా యొక్క ఉద్దేశం అన్నది. అంటే ఇప్పుడు రాజకీయాలకు ఒకసారిగా వస్తే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయా? మీరు ఒకసారి చెప్పండి. అంటే అన్న, ఒకటి తెలంగాణ రాష్ట్రంలోనే కాదన్న, ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు లేవు, కర్ణాటకలో కూడా లేవు వర్షాలు. ఒకటి నండి, తమిళనాడులో కూడా వర్షాలు లేవు, మహారాష్ట్రలో కూడా వర్షాలు లేవు. మీరు చూసుకోండి, డాటా తీసుకోండి. స్వయాన దేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, సైంటిస్టులు చెప్పిన డాటా రానున్న 2-3 సంవత్సరాలల్లా ఎలినినో ప్రభావం ఉన్నది కాబట్టి మనకు వర్షాపాతం తక్కువ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే శాస్త్రవేత్తలను ఎవరు నడుపుతున్నా? క్షుద్ర పూజలు చేస్తురంట కదా మీరు అన్న. శుద్ర పూజలు చేస్తుర్రు అనేది ఎవరు మాట్లాడారు? అద్దంకి దయాకర్ అనేటువంటి మాట్లాడింది అని అంటారు. మరి అద్దంకి దయాకర్ అనేటువంటి సిగ్గు శరం ఏమైనా ఉంటే ఆయన, నేను తెలంగాణ వాది అని అంటే, తెలంగాణ ఆయన లోపల ప్రవహించేది తెలంగాణ రక్తం అడిగితే బయట పెట్టాలన్న. నిజంగానే హరీష్ రావు గారు శుద్ర పూజలు చేసిర్రు అని చెప్పేసి ఏదైనా ఉంటే బయట పెట్టాలి. బయట పెట్టలేదు, ఆయన వీడియో కానీ ఫోటోలు కానీ బయట పెట్టకపోతే మాత్రం ఒక ట్యాగ్ లైన్ వేసుకొని, ఒక రకమైన అది వేసుకొని తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ ఉండాలి తప్ప ఏం పనికిరాని విధవలెక్కనే, ఏం తమాషానన్న ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చుడండి ఏందది? నా మాట మీద నేను ఉంటా, మరి ఆయన మాట మీద ఉంటే మరి ఆయన నిరూపించగలుగుతా. రాజేష్ నాయక్ ఏమైతే, అరే దరిద్రపు నా కొడక, నేను చెప్తా ఉన్నాం అద్దంకి దయాకర్, నేనిన్న సభల మీద నువ్వు మాట్లాడినావు, మూఢనమ్మకాలను నమ్మద్దు, ఇలాంటి జరిగినా కూడా మనం పట్టించుకోవద్దు,
అవి ఉత్తయ్య అని చెప్పేసి మాట్లాడిన యూజ్లెస్ ఫెలో ఉమ్, ఇవాళ మన యొక్క హరీష్ రావు గారు చేస్తున్నారని మాట్లాడితే ఎంత హేయమైన మాట అన్నది, ఉమ్, ఎంత దరిద్రమైన మాట అది. ఉమ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఉంచుతా ఉన్నారు ముఖం మీద. ఉమ్, ఏం తమాషానా? ఉమ్, రైతులు బాగుపడాలని ఆలోచించిన వాళ్ళన్నా వాళ్ళు. రైతులు ఇప్పుడు ఆగం కావాలని ఎట్లా ఆలోచిస్తారు? ఆ, రైతులు బాగుపడాలని బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంట్ ఇచ్చింది, కాళేశ్వరం కట్టింది, ఉమ్, నీళ్ళు ఇచ్చింది కదా అన్న. ఉమ్, అలాంటి కేసీఆర్ కింద పనిచేసిన అనే హరీష్ రావు ఇలా రైతులు ఆగం కావాలని చెప్పేసి ఎట్లా పూజలు చేస్తారన్న? ఉమ్, ఏ చెప్పుతోటి తీసుకొని కొట్టాలన్న వీళ్ళను? ఉమ్. అంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ నిరూపిస్తే ఉమ్. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు, Yes. ఒక మాట అన్నారు. అని చెప్పిన అదే మరి అదే ఆయన నిరూపిస్తే రాజేష్ నాకు ఏమవుతాడు అంటున్నా. ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి సవాళ్ళకు రెడీగా ఉంటాడా? ఎస్ 10,000% నీ ఇంట్లో బాత్రూమ్ అడుగుతా, ఉమ్, నువ్వు నిరూపించు కొడక, నువ్వు నిరూపించు. ఉమ్, హరీష్ రావు ఏడ చేసిండో నిరూపించాలి, ఉమ్, లేకపోతే టైటిల్ వేసుకొని తిరగాలి. ఆ. ఏం తమాషానా? అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు మరి ఇంత పెద్ద తోపుగాడైనే మేధావి, ప్రపంచ మేధావిని అంటాడు, ఉమ్, నేను ప్రపంచ రాజకీయాలను చదివినా అంటాడు. ఉమ్, మరి ఇలా యువకుల గురించి మాట్లాడు, ఉమ్, నిరుద్యోగత గురించి మాట్లాడు, ఉమ్, ఉద్యోగాలు పడుతున్నటువంటి బాధ గురించి మాట్లాడు, ఉమ్, తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు కావాల్సిన దాని గురించి మాట్లాడు. మరి ఈయన ఎట్లా కొట్టాలంటారు? ఉమ్, ఏ చెప్పు తీసుకొని కొట్టాలి? ఉమ్. అద్దంకి దయాకర్ అనేటువంటి ఒక మంత్రిత్వ హోదా ఉన్నటువంటి వ్యక్తిని చెప్పు తీసుకొని కొడతా అంటే కరెక్టేనా? అంటే మాజీ మంత్రిని అంటే తప్పలేదా అన్న? ఆ. మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఆ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన వాళ్ళు ఉమ్, కేటీఆర్ ని తిడితే తప్పులేదా? హరీష్ రావుని తిడితే తప్పులేదా? ఉమ్, కేసీఆర్ ని తిడితే తప్పులేదా? ఉమ్, తాగుబోతులని మాట్లాడారన్న వీళ్ళు. ఉమ్, కేసీఆర్ ని ఫామ్ హౌస్ లో తాగి పంటాడని చెప్పేసి మాట్లాడి వాళ్ళని తప్పులేదు. ఏ చెప్పు తీసుకొని కొట్టమంటావు? మరి ఉమ్, మేము ఈ మాట మాట్లాడినందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారు. ఉమ్, ఆనా కొడుకులు గట్లా మాట్లాడారు కదా, స్వయాన అవన్నీ విజువల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, రికార్డులు ఉన్నాయి కదా. ఉమ్, మరి వాళ్ళని ఎట్లా కొట్టాలి? ఉమ్. ఈ దేనితోటి కొట్టమంటావు? అంటే ఎందుకు ఒక్కొక్కసారి అద్దంకి దయాకరు అంటే కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి నాయకులే ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు కాంగ్రెస్ మీద ఏమనగానే. అది ఏమవుతుంది అంటే అన్న ఒకటి నేను రెగ్యులర్ చెప్తూ ఉంటా, రేవంత్ రెడ్డి ఇంటి ముందు 4 అల్సేషన్ కుక్కలు కట్టేసి ఉంటాయి. ఆడ 4 కుక్కలు ఉంటాయి, బరాబర్ 4 కుక్కలు ఉంటాయి. ఒక కుక్కనేమో ఈ అద్దంకి దయాకర్, ఇంకొకటేమో బాల్మూరి వెంకట్, ఇంకోటి రామ్మోహన్ రెడ్డి అనేటోడు, ఇంకోటి చెరగాని దయాకర్ అనేటోడు. ఆ ఇంట్లో నుంచి వెళ్ళి ఇంత ఒక బిస్కెట్లో ఇంత మిగిలినటువంటి బిర్యానీలు ఏమైనా ఉంటాయి, ఇది పడేసారు అనుకో, ఇలా ముఖాన పడేసారని తిని బయటకు వచ్చి ఒర్రుతా ఉంటాయి. కేసీఆర్ మీద ఒర్రురాడు ఆయన అంటే కేసీఆర్ మీద ఒర్రుతారు, కేటీఆర్ మీద ఒర్రుతారు, హరీష్ రావు మీద ఒర్రుతారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఒర్రుతారు. ఏం తమాషా అరబాయ్? మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలు ఈ యొక్క మేనిఫెస్టో గురించి అడిగినందుకు వాళ్ళ మీద ఎట్లాంటి దుష్ప్రచారాలు చేస్తారు? ఏం తమాషానా? మీరిచ్చింది ఉడక ఏం నెరవేర్చలే కదా. ఎవరు మీరు ఇచ్చింది ఏమి నెరవేర్చగానే మిమ్మల్ని గద్ద దించారు కదా అన్న. నేను మీరు అట్లా అడుగుతారని ఎరికే నాకు. సో నేను కంప్లీట్ గా డాటా తోటే వచ్చిన. నేను మనం గిట్లా ఉత్తగా మాట్లాడదు. నేనేమో అద్దంకి దయాకర్ కాదు, నేను బల్మూర్ వెంకట్ గారిని అసలే కాదు. నేను రాజేష్ నాయక్ కేసీఆర్ గారి యొక్క శిక్షణలో, కేటీఆర్ గారి యొక్క వాళ్ళ దగ్గర పెరిగినోని, వాళ్ళతోటి చూసి నేర్చుకున్నాను నేను. మనము డాటా తోటే మాట్లాడాలి. 2014 కంటే ఎంత ఉన్నాయి, 2014 తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడదాం. అయితే అన్న ఒకటేనండి, 2014 కంటే ముందు దివ్యాంగులకు పెన్షన్ ఎంత అన్న? 500 రూపాయలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత? 4016 రూపాయలు. అదేవిధంగా ఆసరా పెన్షన్ 2014 కంటే ముందు ఎంత? 200 రూపాయలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత? 2000 రూపాయలు. అంటే 2014 తర్వాత. అదే విధంగా వ్యవసాయ కరెంట్ అప్పుడు ఎంత ఉంటాయి అన్న? జస్ట్ 6 గంటలు వచ్చేది, అది కూడా అప్పుడప్పుడు కటింగ్ తోటి 6 గంటలు. కేసీఆర్ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఏందన్న? 24 గంటల కరెంట్ వచ్చిందన్న. అదే విధంగా మీరు అట్లా చూసుకుంటా పోతే కేసీఆర్ గారు రాకముందు అడుగుల శాతము తెలంగాణ రాష్ట్రంలో 14.7% అన్న. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24% అయిందన్న. మరి కేసీఆర్ గారు ఏం చేయలేదని చెప్తారు? మున్సిపాలిటీలు ఎన్నన్నా కేసీఆర్ గారు రాకముందు 68 మున్సిపాలిటీలు అన్న. కేసీఆర్ వచ్చిన తర్వాత 142 మున్సిపాలిటీలు అన్న. అదే విధంగా కేసీఆర్ రాకముందు మన యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు అన్న. కేసీఆర్ గారు దిగేటప్పుడు తలసరి ఆదాయం 3.5 లక్షలు అన్న తలసరి ఆదాయం. ఇట్లా చూసుకుంటా పోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్నన్నా కేసీఆర్ రాకముందు 2014 ముందు 5 మెడికల్ కాలేజీలు అన్న. కేసీఆర్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ 33 మెడికల్ కాలేజ్, జిల్లాకు మెడికల్ కాలేజ్ అయిందన్న. గురుకులాలు అంటే 298 గురుకులాలన్న. కేసీఆర్ వచ్చిన తర్వాత గురుకులాలు 1022 గురుకులాలు వచ్చినాయన్న. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు అంటే కేసీఆర్ రాకముందు 0. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడపలోనే 5 డిగ్రీ కాలేజీలు ఉన్నాయన్న. కానీ అప్పుడు ఎవరు మాట్లాడలే.
కేసీఆర్ గారు రాకముందు 0 డిగ్రీ కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ వచ్చిన తర్వాత 85 డిగ్రీ కాలేజ్ చేశారన్న. ఎంబీబీఎస్ సీట్లు అన్న కేసీఆర్ రాకముందు 850 అన్న. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ సీట్లు అన్న 4000 ఎంబీబీఎస్ సీట్లు అన్న. ఇట్లా చూసుకుంటా పోతే ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు అన్న కేసీఆర్ వచ్చిన తర్వాత రాకముందు 5 అన్న. వచ్చిన తర్వాత 23 చేసిల్లన్న. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ 146 ఉన్నాయి అన్న. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్నైనా 737 అన్న. ఇట్లా చూసుకుంటా పోతే ఐటీ ఎగుమతులు అన్న 57,000 కోట్లే ఐటీ ఎగుమతులు ఉండే సంవత్సరానికి రాకముందు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎంతన్నా 2,41,000 అన్న. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే గిరిజనులకు ఎక్కడ కూడా లా కాలేజ్ లేదన్న. తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఇక్కడ సంగారెడ్డిలోనే గిరిజన లా కాలేజ్ పెట్టింది కేసీఆర్ అన్న. కలెక్టరేట్లు కట్టిండన్న కేసీఆర్. పెన్షన్లు పెంచిండన్న కేసీఆర్. ఇప్పుడు చెప్పిన కదా మీకు డాటా అంతా. ఇదంతా చేయలే. ఉత్తదేనా అన్న ఇదంతా? ఉత్తదేనా అన్న ఇదంతా? మరి వీళ్ళు 4.5 లక్షల కోట్ల అప్పు చేసిర్రు 3 సంవత్సరాలల్లా. మరి ఏం చేసిరన్నా? ఏది కనబడతలేదు మరి నాకంటే ముందుకైతే. అభివృద్ధి ఏమని కనిపించదు కదా అంటారు. అరే మరి కేసీఆర్ కట్టినటువంటి కలెక్టరేట్లు కనిపిస్తా ఉన్నాయి. కేసీఆర్ యొక్క హయాంలో రైతులు పచ్చగున్న రైతు అనేది రాజయ్యండు. మరి అదంతా కనబడతాం. మరి నీ హయాంలో ఏందన్నా? యూరియా అయ్యానికి దిక్కులేదు అన్న. యూరియా అయ్యానికి దిక్కులేదు, నీళ్ళు అయ్యానికి దిక్కులేదు అన్న. నీకు కిందికి నీళ్ళు అన్ని ఆంధ్రాకు పోతా ఉంటే కూడా చూస్తూ నీకు చూస్తూ ఉంటున్నావు కానీ ఆ యొక్క నీళ్లను లిఫ్ట్ చేసి యూతలకు పంపి ఈ యొక్క నెర్రల బారిన నేలకు పంపించాలి సోయలేదు. నీకు మోటార్లు పనిచేయవు. మీరు కట్టినటువంటి ఏంది మేడిగడ్డ కానీ కాళేశ్వరం కూలిపోతుంది. మోటార్ లాంచ్ చేస్తే 44 గ్రామాలు పోతాయి. భద్రాచలం మునిగిపోతుందిరా నాయన సన్నాసులారా అని చెప్పి బీఆర్ఎస్ తిట్టింది కదా. పోయిన సంవత్సరం లక్షల టీఎంసీలకు సంబంధించిన నీళ్ళ ప్రవాహం వచ్చింది, పెద్ద ప్రవాహం. అయినా కూడా మేడిగడ్డ కూలిపోలేదు. ఏడికెళ్ళి కూలిపోతుంది మేడిగడ్డ? ఏడికెళ్ళి కూలిపోతుంది అన్న మేడిగడ్డ? ఆ యొక్క 2 పియర్స్ కుంగిపోయినందుకు దానికి రిపేర్ చేసేంత సోయి లేదు వాళ్ళు. ఇలా కేసీఆర్ గురించి మాట్లాడతారు. చెప్పిరుగా అన్న, సైంటిస్టులు చెప్పారు, ఇంజనీర్లు చెప్పారు దాన్ని రిపేర్ చేస్తే బాగోతే రైతులు బాగుపడతారా అని చెప్తే అది రిపేర్ చేస్తే కేసీఆర్ క్రెడిట్ పోతుందో అని చెప్పేసి అది ఏం చేయని పరిస్థితి. అంటే ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ వచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్ బీఆర్ఎస్ బీజేపీ ములాఖాత్ అయ్యి ఆ రిపోర్ట్ తెచ్చుకుర్రు, అదంతా ఫ్రాడ్ అని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాట. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టే కానీ ఏవన్నీ కానీ బీజేపీతో ములాఖాత్ అయ్యారు, అందుకే వాళ్ళకి పాజిటివ్గా పోతుంది, నాకు నెగిటివ్గా తెచ్చిస్తున్నారు అన్న. 2023లో కుంగిపోయినట్టు మనకు తెలుసు. జస్ట్ కంప్లైంట్ ఇస్తారు వీళ్ళు, ఎన్డీఎస్సీకి కంప్లైంట్ ఇస్తారు. ఇమ్మీడియట్ గా ఎన్డీఎస్సీకి సంబంధించిన వాళ్ళు ఇంజనీర్లు వస్తారు, ఒకటే రోజులో చూస్తారు, దాన్ని మీద చూస్తారు, రిపోర్ట్ ఇస్తారు, ఇది కూలిపోయిందని చెప్పి పోతారు. మరి అప్పుడు ఏమనాలన్న వాళ్ళను? కాంగ్రెస్ బీజేపీ ఒక్కటని చెప్పాలా? నువ్వు లోపలికి పోయి గ్రౌటింగ్ చేయాలి, లోపలికి పోయి చూడాలి, అసలు ఏమున్నదిరా నాయన అని చెప్పేసి శాండ్కి సంబంధించింది నువ్వు దానికి ఇన్వెస్టిగేషన్ లేదు, దాని మీద రీసెర్చ్ లేదు, రీసెర్చ్ ఏం లేకుండా ఉత్తిగా ఇచ్చిపోతావు. అప్పుడేమనాలా మనం? కాంగ్రెస్ బీజేపీ ఒక్కటని చెప్పాలా? ఇదంతా డ్రామా కంపెనీ నడిపిస్తారు తెలంగాణలో తప్ప ఏదో ప్రజల కోసం పనిచేయాలి, దాన్ని బాగు చేయాలి, రిపేర్ చేయాలనేది అసలు లేనే లేదన్న. ఉత్తదే కథ. అంటే ఇప్పుడు నిరుద్యోగుల దానికి పోతే అద్దంకి దయాకరు కొంతమంది పోయిర్రు, ఆడ ఛాయ్ తాగిర్రు, రాహుల్ గాంధీ తీసుకుపోయారు, మేము ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ రోజులలో వాళ్ళు పోయిర్రు, బాగానే ఉన్నది, అదే గద్దెనెక్కిరు. అదే ఇప్పుడు రాజేష్ నాయక్ లాంటి వాళ్ళు కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టి రోడ్ల మీద తెస్తా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు పైసా పేడు కార్యకర్తలు అంటారు నిరుద్యోగులను. ఏమంటారు అన్న? మీరు ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. ఇలా నిరుద్యోగులనే కాదు వాళ్ళ హేళన చేసింది. మా ఉస్మానియా యూనివర్సిటీలో అడిగే విద్యార్థులను కూడా అడ్డం మీద కూలీలు అన్నారు రేవంత్ రెడ్డి. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులను గుంట నక్కలని మాట్లాడిర్రు, ఎండ్రి నాకు చచ్చిపోర్రు అని చెప్పిర్రు, రైతులను పేడ్ ఆర్టిస్టులు అని చెప్పిర్రు, వీళ్ళు రైతులే కాదని చెప్పేసి హేళన చేసి మాట్లాడిర్రు. ఏ వర్గానికి మీ యొక్క జర్నలిస్టులను కూడా బట్టలు కూడా తీసి బజార్లో కొట్టాలని చెప్పేసి మాట్లాడినానే. మేమెందుకు రెచ్చగొడతామన్నా? మేమెందుకు రెచ్చగొడతాము? ఆ రోజు మరి నువ్వు రెచ్చగొట్టినట్ట కేసీఆర్ దిగపోవడం కోసము బస్సు యాత్ర చేపించినావు, పాదయాత్ర చేపించినావు, ఒక్కొక్క విద్యార్థులతోటి రైతుల దగ్గర పోయి కాళ్ళు మొక్కిచ్చినావు, మీరు కేసీఆర్ని గద్ద తీస్తే మమ్మల్ని బతుకులు మారుతాయని చెప్పి చెప్పించినావు. ఇదే కోదండరామరెడ్డి, ఇదే బాల్మూరి వెంకటు, ఇదే అద్దంకి దయాకరు వాళ్ళని వేసుకొని రాష్ట్రం అంతా తిరిగిరు కదా. 30 లక్షల మంది నిరుద్యోగులు ఏకం చేసి ఆ రోజు కేసీఆర్ గద్ద దిగించడం కోసం మాట్లాడారు కదా. మరి వాళ్ళు రెచ్చగొట్టినట్ట? మనం అట్లా అందామా? అంటే ఇప్పుడు ఈ నిరుద్యోగుల సమస్యని ఎందుకు బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు అని ఎందుకు అంటే ఎందుకు చేయొద్దు? ఎందుకు చేయొద్దు? మీరే మోసం చేశారు కదా. వచ్చిన 100 రోజులు నేను మోసం చేసినామని నువ్వు ఎట్లా అంటావన్నా? మోసం చేసిన కేసీఆర్ గారు
దాదాపుగా 9.5 ఏళ్లల్లా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా గది కూడా చెప్తాం కదా, ఆ డాటా కూడా చెప్తాం కదా. నీకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డాటా చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ లో 47,000 ఉద్యోగాలు ఇచ్చిందన్న కేసీఆర్ 9.5 ఏళ్లలో. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా టీఎస్పీఎస్సీ ద్వారా 35,000 ఉద్యోగాలు ఇచ్చిండన్న కేసీఆర్. సెలక్షన్ కమిటీ, డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ, కొన్ని వివిధ డిపార్ట్మెంట్లు ఉంటాయి, దాని ద్వారా 22,892 ఉద్యోగాలు ఇచ్చిండన్న. ఇతర ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కొన్ని, ఎన్పిడిసిఎలు, అదే విధంగా కార్పొరేషన్లు కొన్ని ఉంటాయి, దాని ద్వారా 49,000 ఉద్యోగాలు ఇచ్చిండన్న. గురుకులాలలో 4,000 ఉద్యోగాలు ఇచ్చిండన్న. హెల్త్ డిపార్ట్మెంట్ 2,407 ఉద్యోగాలు ఇచ్చిండన్న. మొత్తం ఇట్లా చూసుకుంటా పోతే కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారు. 9.5 ఏళ్లలో 1,60,000 ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చిర్రు, జీతాలు తీసుకున్నారు. మిగతా 42,000 ఉద్యోగాలు ఎగ్జామ్స్ కండక్ట్ అయినాయి, నోటిఫికేషన్ అయిపోయింది, అప్లికేషన్లు అయిపోయినాయి, ఎగ్జామ్స్ కూడా రాసిల్లు. కానీ కొన్ని ఎలక్షన్స్ కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది, ఇతరత్ర కారణాలు. 42,000 ఉద్యోగాలకు నేను ఇచ్చిన అని చెప్తాడు. 9.5 ఏళ్లలో మీరు 1,60,000 ఇస్తే వీళ్ళు వచ్చిన 2.5 సంవత్సరాలు 70,000 ఇచ్చిన అంటారు కదా వీళ్ళు. దాంట్లో 70,000 ఈ 42,000 ఉద్యోగాలు మాయ అంటనా? ఈ 42 ఉద్యోగాలు ఇప్పుడు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గాని, ఇదే బల్మూర్ వెంకట్ గాని, ఇదే కోదండరామ్ గాని, ఇదే అద్దంకి దయాకర్ గాని, మన యొక్క అశోక్ నగర్ గాని, చిక్కడపల్లి లైబ్రరీ గాని, ఉస్మానియా యూనివర్సిటీకి గాని, అదే విధంగా దిల్సుఖ్ నగర్ గాని పోయి చెప్పగలుగుతారా వీళ్ళు? చెప్పగలుగుతారా? బట్టలు కూడా తీసి బరిబాతను పంపిస్తారు వీళ్ళ కొడుకులను. ఏం తమాషానా? నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు జస్ట్ 12,000 ఉద్యోగాలు, మళ్ళీ ఇవాళ నువ్వు 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నాయన అని చెప్పేసి నోటిఫికేషన్ గెజిట్ ఇస్తే వాళ్ళు డీజీపీ, దాంట్లో 7,000 ఉద్యోగాలు ఇస్తావు నువ్వు. ఏం తమాషానా? నిరుద్యోగులు అంటే అంత హేళన కనబడతారా నీకు? 7,000 ఉద్యోగాలు ఎవరికి సరిపోతాయి అన్న? ఎస్సీ కేటగిరీ ఉంటది, బీసీ ఉంటది, బీసీలో 4 ఉంటాయి, జనరల్ ఉంటది, ఈడబ్ల్యూఎస్ ఉంటది, ఎస్టీ ఉంటది, ఎవరికి ఏమొస్తాయి అన్న ఉద్యోగాలు? అంటే ఇప్పుడు మళ్ళీ దీంట్లో జోన్లు ఉంటాయి కొన్ని. అవును, జోన్లు ఉంటాయి, ఎట్లా కేటగరైజ్ చేస్తాము? ఎవరికి రావాలి ఉద్యోగాలు? ఇట్లా చూసుకుంటే ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ కరీంనగర్ ఉన్నది, వరంగల్ ఉన్నది, నల్గొండ ఉన్నది, ఖమ్మం ఉన్నది, ఆ ప్రాంతాల్లోనే కదా నీకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మరి వాళ్ళకి ఎప్పుడు నువ్వు సాయం చేస్తావు? వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తావు? అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నాకు గుర్తుకొచ్చింది ముఖ్యమంత్రి మాట్లాడి, ఇద్దరే మేధావులు ఉన్నారు, జైపాల్ రెడ్డి గారు, ఒకటి కేకే. ఇది ఎంత ఘోరమైన స్టేట్మెంట్ అంటే అన్న, తెలంగాణ రాష్ట్రంలో మేధావులను కంప్లీట్ గా చంపేసే ప్రయత్నమే చేసాడు. చాలా దారుణమైన ఇది, అసలు మామూలు స్టేట్మెంట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి కోదండరామ్ గాని, ఇక్కడ ఉన్న కుహనా మేధావులు ఉంటారు వీళ్ళందరూ. నేను మేధావి అని మాట్లాడేటువంటి హరగోపాల్ గాని, నేను మేధావి అని మాట్లాడేటువంటి కాశీం గాని, నేను మేధావి అని మాట్లాడే పృథ్వీరాజ్ యాదవ్ గాని, నేను మేధావి అని మాట్లాడేటువంటి విమలక్క గాని, ఇంకా ఇతరత్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జర్నలిస్టులు ఉన్నారో, మేధావులు ఉన్నారో, వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటున్నామనంటే, మీ వల్లనే ఇలా తెలంగాణ సాధ్యము, అందరికీ సాధ్యమయ్యే పరిస్థితి వచ్చింది. అందరిని జాగృతం చేశారు మీరు. తెలంగాణ వస్తే ఏమొస్తుందని చెప్పేసి వివరించారు మీరు, పాఠాలు చెప్పారు, మాలాంటి వాళ్ళని తయారు చేసారు. అలాంటి వాళ్ళను ఇలా హేళన చేసి ఇద్దరు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మేధావులని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు ఇప్పటికైనా బయటికి రావాలి, మాట్లాడాలి, జాగృతం చేయాలి, అందరిని ఏకం చేయాలి. వాట్ ఈస్ ద తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది, మనకేం కావాలి, మన యొక్క భవిష్యత్తు ఏందని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మాత్రం ఈ మేధావులను ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మేము అడిగే ప్రయత్నం చేస్తాం. 10,000% వీళ్ళని కూడా మేము. అంటే రాజేష్, ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్, ఎస్, ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక కోదండరాం ఎందుకు మాట్లాడతలేరు అంటావు అన్న? వీళ్ళంతా వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు కదా ఇప్పుడు. ఇక కోదండరాం అనేటోడు పేడ్ ఆర్టిస్ట్ అయిపోయింది కదా. ఎందుకు నీకు కోదండరాం, నీకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు? మీరు దానికంటే గొప్ప పదవి నీకు మంచిగా తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో భాగస్వాముడు అని చెప్పేసి అనుకున్నాం కదా. ఇవాళ రేవంత్ రెడ్డి కాళ్ళ కింద పడి ఆయన కింద ఎందుకు నలుగుతా ఉన్నావు? రేవంత్ రెడ్డికి నీకేం సంబంధం? నీ మేధావిగా కూడా నిన్ను ఆయన కన్సిడరేషన్ లో కూడా పెట్టుకుంటలేడు కదా. ఇంకా సిగ్గు శరం లేకుండా ఆయన భజన చేసుకుంటా ఇంకేదో చేస్తుండే తమాషా లేకుండా. మీ లా కాలేజ్ సంబంధించిన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సంబంధించినటువంటి విషయంలో, ఉస్మానియా విషయంలో ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ, ఇన్ని రోజులు నేను గీతమ్మనే పెళ్లి చేసుకున్నాను అనుకున్నా, ఇప్పుడు విద్యని పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు ప్రొఫెసర్ కాశీం లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటారు అన్న? వీళ్ళంతా దొంగ ప్రొఫెసర్లు, వీళ్ళంతా చాలా అంటే చాలా కనబడతా ఉన్నది కదా. ప్రొఫెసర్ నీ మేధావితనం అనేది ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడాలి, ఎక్కడ ఏం జరిగినా మాట్లాడాలి.
ప్రొఫెసర్ కాసిం ఏం చేస్తాడన్నా, ఇరాన్లో, ఇరాక్లో, ఇజ్రాయిల్లో దాడులు జరిగితే, మారణ హోమం జరిగితే దాని గురించి మాట్లాడతాడు. తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీలో దమనకాండ జరిగితే మాట్లాడాడు. లగచర్ల ఇష్యూలో దమనకాండ జరిగితే మాట్లాడతాడు. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళను అడ్డా మీద కూలీలంటే మాట్లాడు, నిరుద్యోగులను పేడ ఆర్టిస్టులు అంటే మాట్లాడు. ఇదే ప్రొఫెసర్ కాసిము ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిరసనలు చేయొద్దు, అవును, ఎవడు మాట్లాడద్దు అని చెప్పేసి సర్క్యులర్ తీసుకొచ్చిండి ఆయన. వీళ్ళంతా ఎవరు? వీళ్ళు రేవంత్ రెడ్డి కింద కాళ్ళ కింద భజన చేస్తే భజన బ్యాచ్ తప్ప వీళ్ళ యొక్క మేధావితనం ఎక్కడిది, వీళ్ళ కథ ఎక్కడిది? అంటే ఆర్ట్స్ కాలేజ్ కాడ సర్క్యులర్ జారీ చేసేంత, అంటే జారీ చేసినా నడిచేంత ఉంటుందా? మాట్లాడొద్దు అనే ఉద్యమ గడ్డ కదా అది. గడ్డ ఏందన్నది వందే మాత్రం ఉద్యమం నుంచి వెళ్ళి తెలంగాణ రాయిత సహిత పోరాటము, మల్లి దశ తొలి దశ ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన గడ్డ అన్నది. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతన్న ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు ఇలాంటి సర్క్యులర్ తీసుకొస్తే ఇక ఎంటిగా తీసినట్టు పడేస్తారు వాళ్ళు. ఏం తమాషానా? ఇవాళ నువ్వు ఉంటావు, రేపు పోతావు వాడికెళ్ళి. ఏంది ఉస్మానియా శాశ్వతం, ఆ నేల శాశ్వతం కదా. నిజంగా విద్యను పెళ్లి చేసుకున్నారా రేవంత్ రెడ్డి గారు? విద్యాశాఖ ఆయనే చెప్పాలి, ప్రొఫెసర్ కాసిం గారు చెప్పాలి. ఏడ చూసిండో మరి, ఈయన మంత్రాలు చదివిండో, ఆయన పెళ్లి చేసుకుండో ఆయన చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ యొక్క క్షుద్ర పూజల మీద ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు కదా. మరి లేదు, క్షుద్ర పూజలు లేవు, అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ లేదు, ఇదంతా మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళే కదా కాశీం సార్లు, హరిగర్పల్లి, ఇలాంటి వాళ్ళే చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు బయటకు వస్తలేరు అంటారు వీళ్ళంతా పదవులకు ఆశపడి వీళ్ళేమైనా మాట్లాడితే వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ పదవి పోతుంది. ఎవరి? అరే కాశీంది అగెనెస్ట్, కాంగ్రెస్ అగెనెస్ట్ మాట్లాడితే ప్రిన్సిపల్. అరే బాబు, ఆ ప్రిన్సిపల్ పోస్ట్ ఉత్తదే నాయన, నీకున్న గౌరవం కంటే చాలా చిన్నది. ఇవాళ నీకు ఆత్మ వంచన చేసుకొని నీ యొక్క ఆత్మ గౌరవాన్ని చంపుకొని కాంగ్రెస్ కోసం, రేవంత్ కోసం ఎందుకు పనిచేస్తావు భయ్? ఎందుకు పనిచేస్తావు? రేపటి రోజున చరిత్ర క్షమించదు కదా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి 9.5 ఏళ్ల పాలన తెలంగాణ చూసింది, 2.5 ఏళ్ల పాలన చూసింది. నిజంగా ఒక పార్టీ కార్యకర్త కాకుండా తెలంగాణ వాదిగా చెప్పు, 2.5 సంవత్సరాల పరిపాలన ఎట్లుండే, అది ఎట్లుండే అన్న? నేను ఒక సామాన్య కార్యకర్తగా చెప్తా చూడండి. ఆ రోజు 24 గంటల కరెంట్ ఉండే అన్న. ఏ రోజు కూడా బాయికాడికి పోవాల్సిన అవసరం లేకుండే, రిమోట్లో వచ్చండే. అంటే వచ్చేసేది కరెంటు, అది వచ్చేసేది. మా ఇంటికాడ నుంచి ఫోన్ చేస్తే ఆటోలలో యూరియా వచ్చేసేది. అదేవిధంగా టైంకి రైతు బంధు పడేది. అదేవిధంగా సశ్యామలంగా ఉండేది కదా. రైతులు బాగున్నారు, అప్పుడు ఉద్యోగులు బాగున్నారు, నిరుద్యోగులు బాగున్నారు, కార్మికులు బాగున్నారు, మహిళలు బాగున్నారు, సబ్బండ వర్గాలు బాగున్నారు. కాకపోతే మనం 100% ఎవరిని హ్యాపీ చేయలేం. ఒక 5 to 10% మంది కొంత మనకు ఉంటారు కావచ్చు. కానీ ఇవాళ ఒక్క 5% మంది హ్యాపీగా ఉన్నారు. 95% మంది చాలా బాధలల్లా, చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆ 5% మంది ఎవరు? మంత్రులు, ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ, వాళ్ళకి సంబంధించిన భజన బ్యాచ్ తప్ప వేరేటోడు ఎవడు హ్యాపీగా లేడన్నా. ఎవడు హ్యాపీగా. రియల్ ఎస్టేట్ పోయి మాట్లాడితే వాళ్ళ యొక్క గోస చెప్తారు వాళ్ళు. ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. ఒక్క ప్లాట్ అమ్ముదా అంటే కొనేటోడు లేడు. ఎక్కడ దివాలా తీసింది తెలంగాణ? ఎక్కడుండే తెలంగాణ ఏడికి వచ్చింది? ఏం చేద్దాం అనుకుంటారు? తెలంగాణ టాప్ 7 లో కూడా టాప్ 3 ఉండే, మొత్తం వెళ్ళిపోయింది. దాన్ని అసలు వీళ్ళు కనీసం కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఏమున్నా కూడా రేవంత్ రెడ్డి అనేటువంటి అగ్గోకు బొమ్మలు కొనుక్కోవాలి, నేను దాచుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి, రేపటి రోజున హ్యాపీగా ఉండాలి, నాకు అనుకున్న వాళ్ళని నేను పెట్టుకోవాలి, వాళ్ళు సంపాదించుకోవాలనే పద్ధతిలోనే ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో నన్ను ముఖ్యమంత్రి చేసిర్రు, నాకు ఓట్లు వేసిర్రు, కాంగ్రెస్ పార్టీ గెలిపించారు అని చెప్పేసి ఆ సోయలేదు. దాని గురించి ఒక కనీసం ఆలోచన కూడా లేదన్న. జగిత్యాల గడ్డ మీద హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్లో నిడ్రా, జగిత్యాల జిడ్రా, నేను రాగానే ఫస్ట్ ఎత్తి దీన్ని చెరువులు వేస్తా అన్నాడు కేసీఆర్. నిజంగా చేస్తాడా? చేస్తాడు. అవుతుందా? చేస్తాడు. 10,000% చేస్తాడు కేసీఆర్. ఫస్ట్ సంతకం అదే పెడతాడు. హైకోర్టు చెప్తేనే తీసేస్తలేరు ఈడ కమిషనర్ని. మీరు వచ్చి ఇంకా మళ్ళీ వ్యవస్థను అన్న మీరు చూద్దురు కదా అన్న. శూన్యం నుంచి సునామీ సృష్టించినాడు అన్న కేసీఆర్. అంత ఏందన్న ఇది? కేసీఆర్ గురించి ఇక్కడ గల్లీలో ఉన్న వాళ్ళు కాదు, ఢిల్లీలో ఉన్న వాళ్ళని అడగాలి, సోనియా గాంధీని అడగాలి, రాహుల్ గాంధీని అడగాలి, ఇలా గురుగారు అన్నట్టు చంద్రబాబుని అడగాలి. కేసీఆర్ కమిట్మెంట్ ఏంది? కేసీఆర్ ఎంత గొప్పోడు? కేసీఆర్ ఏ స్థాయిలో ఉంటాడు లీడరు? కేసీఆర్ వ్యూహాలు ఏంది? కేసీఆర్ యొక్క ఆలోచన విధానం ఏందని వాళ్ళని అడగాలి.
ఆయన డెడికేషన్ ఏంది, తెలంగాణ రాష్ట్రం అంటే ప్రేమ ఎంత అనేది వాళ్ళని అడగాలి, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అంటే ఎందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మార్పు 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 అనే జస్టిస్లు చెప్పిన హైకోర్టు చెప్పిన మారకపోవడానికి కారణం ఏంది అసలు? అన్న రంగనాథ్ గారు పోతే తిరుపతి రెడ్డి గారు ఇల్లు కూల కొడతారు కదా, ఇంకో కమిషనర్ వస్తే. అదే రంగనాథ్ పోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ బఫర్ లో ఉన్నటువంటి ఇల్లు కూల కొడతారు. రంగనాథ్ పోతే ఇదే వివేక్ సంబంధించిన ఫామ్ హౌస్ కూల కొడతారు. రంగనాథ్ పోతే ఇంకోటి పట్నం మహేందర్ రెడ్డిది కూల కొడతారు. రంగనాథ్ పోతే ఆ యొక్క ఫాతిమా కాలేజీని కూడా కొడతారు. రంగనాథ్ పోతే మిగతాకు సంబంధించిన మూసిలో కడుతున్నటువంటి ఏదో ఒకటి ఉన్నది, ఆ కన్స్ట్రక్షన్ ఉన్నది, వాంది కూల కొడతారు. రంగనాథ్ ఉంటే వాళ్ళందరికి రక్ష, రంగనాథ్ ఉంటే పేదోని మీద కక్ష, అంతే. అంతేనా? అంతే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి పని చేస్తుండా లేకపోతే ప్రభుత్వానికి పని విచక్షణ అంటే ఏడవెవరిని పెట్టుకోవాలని ప్రభుత్వ విచక్షణ అంటుండే కదా. పేదోని మీదకి హైదరాబాద్ పోతుంది కానీ రేవంత్ రెడ్డి అన్నకు సంబంధించిన ఇల్లు మీదకి ఎందుకు పోదన్న? బఫర్ లో కట్టుకున్నారు అన్న, వాళ్ళకేమో నోటీసులు ఇస్తావు, ఇంకొకరికి కూల కొడతావు. ఇది ఎక్కడి కథ అన్న? ఇది న్యాయమేనా? క్షమిస్తుందా తెలంగాణ రాష్ట్రం? మీరే చెప్పాలి క్షమిస్తుందా క్షమించదా అనేది. కాబట్టి సరే, వాళ్ళ దగ్గర అధికారాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర హోంశాఖ ఉన్నది, వాళ్ళ దగ్గర ప్రభుత్వం ఉన్నది కాబట్టి నడుస్తుంది కావచ్చు. రేపటి రోజున ప్రభుత్వం వచ్చినాక, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆ రంగనాథ్ చరిత్ర, ఈ రేవంత్ రెడ్డి చరిత్ర, ఆ రంగనాథ్ దుకాణం ఇదంతా బయటకు వస్తుంది. ఎవడు ఏడికి పోవాలో అడిగిపోతారు. అంటే ఫైనల్ గా ఇంకొకటి ఏంటి అంటే సోషల్ మీడియాలో చర్చ బలంగా నడిచింది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియల గురించి. కేసీఆర్ ఒక తెలంగాణ నికాసైన ఉద్యమకారుడే, అంత్యక్రియలకే వెళ్ళలేదు, ఇంకా సామాన్యుల ప్రజల గురించి వెళ్తాడు, ఆ మనమనికి ఏమో కాగానే ఏజ్ పోయిండు అని చెప్పేసి సోషల్ మీడియాలో కొంత రచ్చలేపారు. అంటే ఏం మాట్లాడతారు, నిజంగానే అంత్యక్రియలకు పోలేదు కదా పెద్ద అంటే ఒకటినండి. కేసీఆర్ గారు వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు పెద్ద దిక్కుగా పార్టీ నిలబడ్డది. పెద్ది సుదర్శన్ రెడ్డికి పెద్ద దిక్కుగా పార్టీ నిలబడ్డది. కేసీఆర్ గారు వచ్చిర్రు, హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఆడనే పడుకున్నారు. పార్టీ మొత్తం ఆయన కోసం హారనిశాలు. ఏం చేయాలో వాళ్ళు శాశక్తుల ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారు రాకపోతేనే వేలాది మంది వచ్చారన్నాడు. చాలా ఒకవేళ కేసీఆర్ గారు వస్తే ఇంకా అది ఇబ్బంది అవుతుంది, దానికి సంబంధించిన వ్యవస్థ ఆగమవుతుంది. ఆడ పోలీసు వాళ్ళు కూడా లేరు, ప్రభుత్వంలో లేము కదా, కార్యకర్తలు వచ్చిళ్ళు, విపరీతమైన జనాలు వచ్చిళ్ళు. కేసీఆర్ గారు వచ్చింది అనుకో ఇంకా లేట్ అవుతుంది. సో ఆయన ముందే ఆలోచించి మనం ఈ మధ్యలో పోదాము, మన పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎవ్రీథింగ్ సెట్ చేసి ఆ కుటుంబానికి మన యొక్క భరోసా ఏంది, మన కథ ఏంది, మనం చేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. గీళ్ళ లెక్క తమాషా కథలు చేసే కథ కాదు కేసీఆర్ది. కేసీఆర్ గొప్పడు కదా అన్న, కేసీఆర్ గొప్పడు కదా అన్న. ఏమి లేనోళ్ళని కూడా పెద్ద పెద్ద లీడర్లు చేసినాడు. నీకు కేసీఆర్ ఆయన కోసము, ఈయన కేసీఆర్ కోసం ఉన్నాడు, కేసీఆర్ ఆయన కోసమే ఉన్నాడు. అంటే ఎందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం హరీష్ రావు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాడు, కేటీఆర్ కళ్ళల్లో పెట్టుకున్నాడు? పెద్ది సుదర్శన్ రెడ్డి స్పెషాలిటీ ఏందన్న అసలు? అన్న నిఖార్సైన నాయకుడు అన్న, డెడికేషన్ గొప్పది, ఆయనది కమిట్మెంట్ గొప్పది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు నేను పెళ్లి చేసుకోనని చెప్పేసి శపథం చేసిన నాయకుడు కదా. వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ దాదాపు 12 స్థానాలు గెలిపించేటట్టు ప్రయత్నం చేయడానికి ఆయన హార్నిసలు కృషి చేసినాడు కదా. ఆయన పెద్ద పెద్ద సభలు పెట్టడానికి దాదాపుగా 10 లక్షల మందితోటి సభలు పెట్టినాడు ఆయన. దానికి ఆయన ఇన్ఛార్జిగా పెట్టిండు కేసీఆర్. అలాంటి నాయకుడు, ఉద్యమకారుడు, గొప్ప కమిట్మెంట్ ఉన్నాడు, పైసలు సంపాదించుకోలేదు కదా, ఏం లేదు అందరి లెక్క కాదు ఆయన చెప్పేసి ఆయనకు అట్లాంటి పోతే అది తీరని లోటు పార్టీకి. మీకు ఆల్రెడీ 2 దెబ్బలు 3 దెబ్బలు తాకినాయి. ఒకటి ఉమ్మడి మహబూబ్నగర్, ఒకటి ఉమ్మడి వరంగల్, ఒకటి ఉమ్మడి అక్కడ ములుగుకు సంబంధించినటువంటి జగదీష్, చాలా మంది ఉన్నారు. అంటే సాయి చంద్ గానం లేక ఇప్పుడు సభలు మూగబోతున్నాయి అని చెప్పేసి కార్యకర్తలు అనుకుంటున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే నేను మీ ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు, మీ సభలకు వచ్చినప్పుడు, తర్వాత ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తి లేకపోవడం కొంత మీకు ఇబ్బందికరమే. జగదీష్ లాంటి వ్యక్తి లేకపోవడం సీతక్కకు అడ్వాంటేజ్ అయింది, ఆమె ఫ్రీ అయిపోయింది. జగదీష్ ఉన్నప్పుడు కొంత తగ్గింది. ఎట్లుంటుంది అంటే వీళ్ళ ముగ్గురు భర్తీ ఎట్లా అంటే చేయగలుగుతారా రిటర్న్? అన్నయ్యో అది భర్తీ చేయరాంది, అది భర్తీ చేయలేము. ఎందుకంటే అట్లాంటి కమిటెడ్ డెడికేటేషన్ తోటి ఉన్నటువంటి లీడర్లు దొరకడం చాలా కష్టం, ఏ పార్టీకి కూడా కష్టమే. కానీ ఇక వాళ్ళ యొక్క భావజాలంతో, వాళ్ళ యొక్క స్పిరిట్ తోటి ఇంకా లీడర్లను తయారు చేసుకొని ముందుకు పోవాలి తప్ప ఇప్పుడు దాన్ని మనం ఏం పూడ్చరాంది కదా, దాన్ని ఏం చేయలేము. అట్లాంటి లీడర్లు దొరుకుడు కష్టము, అట్లాంటి లీడర్లు చనిపోవడము చాలా పార్టీకి తీరని లోటు. అంటే ఫైనల్గా చెప్పండి రాజేష్, కాంగ్రెస్ వాళ్ళకు మీ మీద సవాళ్ళు చేస్తూ ఉన్నారు, ప్రతి సవాళ్ళు మీరు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు క్షుద్ర పూజలు అంటున్నారు, అవి మీరు కాదంటున్నారు. అంటే ఏం చెప్తాను ఫైనల్గా ఒకటి అన్న, ఈ క్షుద్ర పూజలు కాదు, ఈ పెయిడ్ ఆర్టిస్టులు కాదు, ఈ ఎండ్రిన్ దాగుడు కాదు, ఈ రకమైన క్రిమినల్ వేస్ట్లు కాదు, ఈ మాటలు కాదు మాట్లాడాల్సింది. మీరు ఇచ్చినటువంటి హామీల మీద కాస్త దృష్టి పెట్టండి.
6 గ్యారెంటీలతో ఇచ్చిళ్ళు, 420 హామీలు ఉన్నాయి. వాటి మీద కనీసం దృష్టి పెట్టి ఈ కొంత కేసీఆర్ అంతా కాకపోయినా ఏదో కొంత చేయడానికి ట్రై చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఆ రకంగా పోండి తప్ప ప్రగతి భవన్లకు అసలు మేము టచ్ రానియలే. ఈయన డైరెక్ట్ అప్లికేషన్లు తీసుకొని రమ్మంటుంటే మళ్ళీ మీరు అన్న పోదాం పారన్న, ఇప్పుడు ఎవరున్నారు చూద్దాం పరి, ఈడికెళ్ళి పోదాం మనం, ఎవడున్నాడు పోదాం పరి అని చెప్పిండు. ముఖ్యమంత్రి చెప్పే, డిప్యూటీ సీఎం చెప్పే, అన్న ఒక్క రోజు వచ్చి హడావుడి చేసి ఆడ ఏదో చేస్తే అది కాని పని. వాళ్ళ మీద నమ్మకమే పోయింది. ఫస్ట్ వచ్చిన కొత్తలో చాలా మంది వచ్చిర్రు, ఆ తర్వాత ఎవ్వడు ఉంటలేడు ఈయన కొడుకులు అని చెప్పేసి ఆడికెళ్ళి ఎవ్వరు ఉంటలేరు, ఆడికి ఎవరు పోతలేరు, వాళ్ళ యొక్క దరఖాస్తులు ఎవరు తీసుకుంటలేరు. అది ఉత్తదే దుకాణం. ఏదో జనాలను ఏదో డైవర్ట్ చేయాలి, ఏదో కథ ఏదో పెట్టాలని చెప్పేసి అంతే తప్ప వేరే ఏది లేదు. ఏంటి పార్టీల భవిష్యత్ ఏంటి రాజేష్ నాయక్ అన్న? నేను ఒక కార్యకర్తనే అన్న, నేను కార్యకర్తను. నన్ను ఇవాళ మీరు ఇక్కడ వరకు కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నానంటే అదే గొప్ప కదా. నన్ను పార్టీ గుర్తించినట్టే కదా, మీరు గుర్తించినట్టే కదా. సో నేను ఇలాగే లాయాలిగానే ఇట్లనే ఉండాలనుకుంటున్నా, ఇట్లే ఉంటాను. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు ఏం చెప్తే అదే పని చేస్తాను. నేను వాళ్ళ కోసమే ఉంటా. ఏం చేయమంటే చేస్తారు 100% కదా. ఏం చేయ పార్టీ నిర్ణయం ఏది తీసుకుంటే అది చేస్తాం. 100కు 10,000% చేస్తాం. ఏమొద్దు రాజేష్, ఇట్లే కార్యకర్త మిలిప నీకు ఏ పదవులు లేవంటే ఉంటావా? ఉంటా ఉంటా. ఎటు పోను, కేటీఆర్ గారు రాయేష్ వద్దు నువ్వు ఉండు అని చెప్తే కూడా నేను ఉంటాను. నేను అక్కడనే ఉంటాను నేను, అంతే తప్ప నాకు అంత పెద్ద ఆశలు లేవు, పెద్ద ఇది లేదు. ఎదగాలి కదా మనం అన్న. ఎవరిని అన్న ఒకటేనండి, ఎవరిని ఎక్కడ వాడుకోవాలి, ఎవరిని ఏం చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. కేటీఆర్ గారని నిర్ణయిస్తారు, కేసీఆర్ గారని నిర్ణయిస్తారు. వాళ్ళు 10,000% వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మనం పోవాలి, అంతే తప్ప ఏదో మనం తమాషా చేసి ఏదో చేస్తా అంటే కుదరదు కదా. అది పార్టీ వాళ్ళ నిర్ణయము. వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తాం. సామాన్య కార్యకర్తగా ఉంటామంటే కార్యకర్తగా ఉంటాము. ఇంకేమైనా బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను బరాబర్ చేసే ప్రయత్నం చేస్తాం, అంతే. రైట్. ఇది రాజేష్ నాయక్ తోటి మాట ముచ్చట. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడడానికి సిద్ధం. మా పార్టీ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏమి చెప్పినా, ఏది చెప్పినా, ఏం చేయడానికి నేను సిద్ధం అంటూ కూడా మనతో మాట్లాడినటువంటి సందర్భం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ వాయిస్.